ఎవడు వెళ్ళిపోయినాడు వెంటరాదు తల్లి గర్భం నుండి ధనముడేడెవడు వెళ్ళిపోయినాడు వెంటరాదు లక్ష దీకారైన లవణమందెన గాని మెరుగు బంగారం భూమింగబోడు ఇంత మధ్యన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కూడబోడు ముందుగా మరుగైన భూమి లోపల దాచి దొంగలాగిత్తురో దొరల పాలవును కుదురు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిగదురా అమ్మవారు సూరమ్మ తల్లి
నువ్వెవరు? నేను వెళ్ళిపోతుంటే నా దానికి అడ్డం వచ్చినావు. ఏది నీ నెత్తిమి తంతే నిలబడక నా నెత్తి మీద అంటావు. అత్తగాదమ్మా నీ నెత్తి మీద అంతా ఏంటిది? నా నెత్తి మీద ఉన్నది ఏంటి అంటున్నావు? నా నెత్తి మీద ఉన్నది కుంపటి ప్రవాహం నిప్పులు. అది ఏం చేస్తావు? అది నాకు సంతానం శివుడు ఇస్తే ఏమో వస్తా. సంతానం శివుడు ఇవ్వకపోతే భరిపురం అంటే మొదటి శివపురం స్విచ్ పెట్టి అంత ఆరబెట్టేస్తా. శివపురం పోతావా? ఆరబెట్టేస్తా. నీ ఒళ్ళు ఏంటి? ఒళ్ళే పనియారు కాదు. ఏం చేస్తావు? శివుని పక్కన ఒడుస్తా. ఇవి దప్పడాలు ఎన్నో చేతులు దప్పడాలు. అవేం చేస్తావు? ఆ శివుని పక్కన ఇవేంటి అమ్మా? ఇది సూర్యుడు. అవేం చేస్తావు? శివుని కన్నాలో పెడతావు. సంతానం ఇవ్వకపోతే శివుని కన్నాలో పెడతా. ఏది పోతావు ఇప్పుడు నువ్వు? కైలాసం. లేడా? లేడు. శంకరుడు కైలాసం లేడా? లేడు. మరి ఏడున్నాడు? తిరుపతి అయినా పోతా. లేడు. లేకపోతే ఏడున్నాడు? తిరుపతి నుంచి కాశీ పోయి. కాశీ పోయినా గోషించి పెట్టి ఆడ కూడా పోతా. అత్తగాడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఎన్నోవాడ కూడా పోతా. అత్తగానమ్మా కాశీకి పోయినా గోషించి పెట్టా. నాకు సంతానం ఇస్తేనే లేకపోతే మంచిది. సంతానం ఇస్తేనే మంచిది, లేకపోతే నేను అన్నంత పని చేస్తాను. అక్కడ ఇచ్చే సంతానం ఇక్కడ ఇస్తుంది. నువ్వు సంతానం ఇస్తావా? నేను ఎవరనుకుంటున్నావు? నువ్వెవరు? నేను శంకరుడు చేతి కింద ఉన్నా, జంగమయ్య చేతి కింద ఉన్నా. లింగప్ప నేను జంగమయ్య చేతికుంటే శివలింగప్ప. నువ్వు పండ్ల బలాలు తోట పండిస్తే పండ్ల బలాలు శంకరుడికి ఇస్తే శంకరుడు తీసుకొచ్చి సంతానం ఇస్తాడా? శంకరుడి దగ్గర ఏమున్నది? బలాల తోటగాడ ఉన్న పద్మదంగాన్ని నేను బలాలు తీసుకుపోయి శంకరుడికి ఇస్తే శంకరుడు లోకాల మర్చిపోతుంది. జంగమయ్య పర్వతం పోయి పండుగ కొట్టుకునేందుకు ఎక్కడైతే ఉంది పర్వతం పోయి పన్నెండు కిర కొట్టుకోవాలి. రంగడే లింగడో లింగడో రంగడో సంతానం ఇస్తానంటుండు. సంతానం ఇయ్యారావు. అక్కడ ఉన్నటువంటి ఒక మానేటి నది లోపల ఉన్నటువంటి ఒక తడిపిడి స్నానం ఆడాలి. మానేటి నది లోపల తడిపిడి స్నానం ఆడి తడి వస్త్రాలు ఇచ్చి పొడి వస్త్రాలు కట్టుకొని చేసుకున్నామా. లోపల నేను అటువంటి సంతాన పాయసం తయారు చేస్తా. సూరమ్మను అక్కడ ఓరినాడు. శుద్ధి లేని పూజ చేయరాదు, భక్తి లేని దేవుని వల్ల రాదు, పూలు పుష్పాలు లేని అలంకరణ చేయరాదు. తడిపిడి స్నానం ఆడి తడి బట్టలతో రమ్మని చెప్పి శంకరు. సూరమ్మ గర్భాన ఎవరిని ఉట్టి ఇయ్యాలి? సూరమ్మ అక్కడ పంపించినాడు. శంకరుడు మల్లికార్జున స్వామిని పిలిచిండు. సూరమ్మ గర్భాన ఉంటావా? అమ్మో, సూరమ్మదేవి గర్భాన ఉంటానంటే నరభూపతిని వరించాలి. అవును, వాడు సామాన్యుడు కాదు. అంతటి నాకు వల్ల కాదు. నేను అసలే పుట్ట సూరమ్మ గర్భవాసం ఉంటానంటున్నాడు. గణపతి సూరమ్మ గర్భ గణపతికి సూరమ్మ గర్భాన ఉంటే నరభూపతి మదవంచాలి. సూరమ్మ గర్భాన ఉంటే వాడు నాలుగు తక్కువ అనుకుంటావా? వాడు తక్కువ కాదు. ఎందుకంటే నిక్కుల సేపు గంట పెట్టినోడు తోడిన
గుడపస్తుడు వేసిన ఇస్తారు ఎడుగుల మంది రోడ్డు ఎంత పట్టిన రోడ్డు పచ్చన బాబాగా బాబాత్మ కూర్చొని రోగుడు ఒక్కనాడికి మాత్రం చేయించలేను ఓ దేవతలు చిన్నకొండల మీద వీరభద్రుడు వస్త్రకాళితో ఈ చిన్న కొండల మీద పచ్చీసలు ఆడుతున్నాడే శంకరుని అంజనంలో దిగినాడు శంకర్ని అంజనంలో వీరభద్రుడు దిగితే మరి వీరభద్రుడు ఎవరు? ఈ వీరభద్రుడు ఎట్లా పుట్టిండు? ఫస్ట్ వీరభద్రుడు ఒకవేళ ఎందు గురించి పుట్టిండు ఆ చరిత్ర చెప్తా. అయితే ఒకవేళ కైలాసం లోపల దక్షుని భార్య దక్షయాని ఆవిడకు సంతానం లేదు. ఆ దక్షిణ భార్య దక్షయాని శివుని ఒక పరమావటువంటి భక్తురాలు. ఆ శంకరుని భార్య అంత బిడ్డ నా ఇంట్లో ఉంటారని ఆమె తపస్సు పడితే శంకరుని ఇంట్లో ఆమె పుట్టింది. దక్షుని ఇంట్లో ఉంటే ఆ దక్షుడు సతీదేవి అని పేరు పెట్టుకున్నాడు. ఆమె పేరు సతీదేవి అని పేరు పెట్టుకున్నాడు దక్షుడు. ఆమె పుట్టిన తర్వాత 101 మంది పుట్టిన దక్షునికి. సతీదేవి పుట్టినాక దక్షునికి 101 మంది బిడ్డలు పుట్టిండ్రు. ఆ 101 మంది పేరు ఏదో తెలుసా మీకు? మనకి సంవత్సరం పొడుగుతూ ఉన్న రాసులు ఏవైతే ఉంటాయో, ఏవైతే కాలాలు ఉంటాయో, భరణి ఉత్తర ఇవన్నీ మనం రాశుల పేర్లు. రోని అమాస ఇవన్నీ ఆ దక్షిణ బిడ్డల పేర్లే. రోని అమాస మృగశీల, రోని ఆడిపిల్ల మృగశీల, ఇవన్నీ దక్షిణ బిడ్డల పేర్లు. తర్వాత 101 మంది బిడ్డల పేరు రోని అమాస మృగశీల పెద్ద పుషాల చిన్న పుషాల అని పేరు పెట్టుకున్నాడు. వీళ్ళందరి బిడ్డలు ఎవరికి ఇచ్చిన? చంద్రునికి ఇచ్చిండు. పెద్ద ఆమె సతీదేవి మాత్రం ఎవరి శివుని భక్తురాలు. శివుణ్ణి ఇష్టపడ్డది, శివుని కళ్యాణం ఆడింది. శివుని కళ్యాణం ఆడింది సతీదేవి. ఇక్కడ హిమవంతుడు తపస్సు పట్టిండు. శంకరుని భార్య సతీదేవి అంత బిడ్డ నా ఇంట్లో కూడా పుట్టాలంటే మరి ఇక్కడ ఈమె కాలం చేయాలి అని ఒకవేళ నారదుడు ఏమి చేసిండు? ఈ దక్షిణకు ఒక వరం ఉన్నది. ఎవరిని శాపం పెట్టినా శంకరుడు కానీ బ్రహ్మ కానీ విష్ణు కానీ భస్మం అయిపోతాడు. గర్వితుడయ్యి ఆ పెద్ద బిడ్డ సతీదేవి బంగారం లేని రుద్రాక్షలు వేసుకుంటోని, ఆ మెడలో ఒక పాము వేసుకుంటోని, శ్మశానంలో వండుకుంటోని ఆ బిడ్డ పెళ్లి చేసుకుంది సతీదేవి. ఆ శంకరుడు నాకు అనుడు కాదు, నా బిడ్డ నాకు బిడ్డ కాదు అని ఆ సతీదేవి మీద అలిగిండు.
ఇక్కడ దక్షుడు హోమం పెట్టుకున్నాడు. హోమం పెట్టుకుంటే అందరి బిడ్డలు పిలిచిండు. పెద్ద బిడ్డ ఒకవేళ పిలవలేదు. పిలవకపోతే నారదుడు ఏం చేసిండు, కైలాసం పోయిండు. మెల్లె సతీదేవికి ఏమన్నాడు, మీ నాయన హోమం చేస్తుండు, నువ్వు పెద్ద బిడ్డవాయే, నిన్ను మంగళారతుల వార్తకు రమ్మనడానికి పుల్ల పెట్టేసి. ఎంత పూరి పురుషి అయినా, ఎంత ఉన్న ఇంటికి ఇచ్చిన బిడ్డ తల్లిగారి వినే ఆశ ఉంటుంది. శంకర్ దగ్గర వచ్చి, శంకర మా నాయన యాగం చేస్తూ నేను మంగళారతులు పట్టాలని నేను పోతానన్నాను. పార్వతి పిల్వని పేరంటం పోవద్దు, పిల్వని పేరంటం పోతే ఇల్వ తక్కువ. సతీదేవి ఏమన్నది, నువ్వు వస్తేనేమో రా, లేకపోతే నేను పోతాను. నందీశ్వరుని ఇచ్చిండు, దక్షపట్నం తోలిచ్చిండు. మహాదేవతలు వచ్చింది కానీ ఒక శివుడు ఒక్కడే రాలేదు ఆ యాగం కాడికి. ఈ సతీదేవి వాంగనే దక్షుడు లేచిండు, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు గతి లేదానివి, నువ్వు గతి మళ్ళేదాని, నీకు ధనం లేదు, దైవం లేదు, ఓ పిచ్చోని పెళ్లి చేసుకున్నావు, బూడిని బొట్టు పెట్టుకుందని పెళ్లి చేసుకున్నావు, నేను పిలవలేదని తిట్టిండు. అదే ఓంలో వాడి అమ్మవారు సతీదేవి ఆ ఓంలో వాడి భస్మం అయిపోయింది. ఆ సతీదేవి భస్మం అయినప్పుడు ఒక నందీశ్వరుడు చూసి కైలాసముడికి చెప్పిండు. కైలాసముడికి ఎప్పుడైతే చెప్పిండో, శంకరుడు కైలాసం మీద త్రిశూలం పట్టుకొని శివ తాండవం ఆడిండు. శంకరుడు శివ తాండవం ఆడితే కైలాసం అంతా కళ్ళు కళ్ళు అంటే శంకర్ని ఒకవేళ శబ్దమైంది పంట జరిగినాడే. శంకరు శబ్ద బండ జరిగింది, బండ చరిత్ర చరిత్ర కలిగి బండ శక్తి ఒకవేళ పగిలిపోయింది. బండ చరిత్ర కలిగి బండ లోపల బలవీర భక్తుడు గంట గొడ్డలు పట్టుకొని పుట్టిండు. వీరభద్రుడు ఎప్పుడు అనుకున్నావు, ఒళ్ళెల్లో రోమాలు ఉంటాయి, ఆయన ఒళ్ళెల్లో కత్తులు పెట్టుకొని పుట్టిండు. గండ్రగొడ్డలేమో వీరభద్రుడు పట్టుకుని, త్రిశూలం ఏమో శంకరుడు పట్టుకొని ఇద్దరు శివతాండవం చేసిండు. ఆయన నన్ను పుట్టించిన కారణం ఏందని అడిగిండు. అదిగో నీ తాత దక్షకుడు నీ తల్లి సతీదేవిని మాటలు చెప్తే ఆ మాటలు వడలేక హోమంలో వాడి భస్మం అయిపోయింది. భూత పేద గణాలను ఎంటబెట్టుకోవాలి, దక్షకుని తలనరు కాలే. భూత పేద పిశాచాలను ఎంటబెట్టుకొని దక్షుడు ఒక దక్షిణపట్నం పోయి వీరభద్రుడు దక్షిణ పట్నం లోపల రాజులంతా సంహరించిండు. ఆ దక్షుడు తల కొట్టి మంటలు వేసిండు. ఆయన మళ్ళా కైలాసం వచ్చిండు. ఎవరు? వీరభద్రుడు. ఆ దక్షయాని శివునికి పరమ భక్తురాలు. ఆమె సతీ ఒకటువంటి సతీదేవిని అక్కడ ఇచ్చింది కాబట్టి, ఓ శంకర నా భర్తను ఎట్లున్నా నాకు లేకపోతే మంచిది, లేకపోతే ఈ భూమండలాలన్నీ కాలిపోవుగా కలిశాపం వచ్చింది. సప్త సముద్రాల కల్లోలమైన సముద్రాలన్నీ దేశాన్ని ముంచేస్తున్నాయి. శంకరుడే తాండవం శాంతింపజేసి వచ్చి ఉత్తరం వైపు ఏది తలకాయ పెట్టి పండుగడో దాన్ని తలగొట్టుకరా దక్షిణ కంటి పెడదామన్నాడు. వీరభద్రుడు పోయిండు, అక్కడ పోయితే ఒక మేకాడు తలకాయ పెట్టి పండుకుంటే దాన్ని తలగొట్టి దక్షిణ కంటి పెట్టింది. మనం ఫోటోలలో కూడా చూడొచ్చు, దక్షిణకి ఇక్కడ దాకా తలకాయ మేక తలకాయ ఉంటుంది, కొన్ని ఫోటోలలో ఉంటుంది. అది అప్పుడు దక్షిణాన్ని ఏమన్నదంటే, నా భర్త ముఖం నాకే కావాలన్నది. 6-3 గడియలు శంకరుడు హస్తం తిప్పిండు. దక్షిణ తల వచ్చింది కానీ దక్షిణ ఒకవేళ ఉన్న ఆ ఆస్తి అంతా వెళ్ళిపోయింది. దక్షిణ వరం పోయింది. ఆ తర్వాత వీరభద్రుడు భద్రకాళిని పెళ్ళాడిండు. ఆ దక్షిణ చంపడానికి ఆ వీరభద్రుడు పుట్టిండు. ఆ వీరభద్రుడు ఒకవేళ శంకర్ని అంజనంలో వచ్చిండు. కొడుకా వీరభద్ర
బీర పవతారం ఎత్తి మీ మేనమామ నారదుని మదం ఉంచాలి మా ఏడుగురు బిడ్డలకు ఒక్కడివే మగనివై మళ్ళా నాగలకుండా పట్టానికి నువ్వే రాజు కావాలి అని శంకరుడు చెప్పినాడు. వచ్చిన ఆపద కడతీరుతానని చెప్తా కష్టమేందో నాకు చెప్పు నీకు వచ్చిన ఆపద కడతీరుతానన్నాడు ఇచ్చినాడు కొడుకునై పుట్టి తండ్రి ఆపద తీర్చవాడు కొడుకు ఎట్లయితాడు ఒకవేళ నాయన ఆపద ఎత్తనంటున్నావు నారుని బిడ్డే ఒకవేళ కమరాంచి గర్భవాసం కామరాజై పుడతాలి చేతుల్లో తీసుకుందాం అలాగే నాకు అనుకనేవి మరి అటువంటి ఒక అరగల కటారు కావాలి నీకెందుకు నేను రాక్షసులతో యుద్ధం చేస్తాను ఒక పొట్ట మీద అటువంటి కటారు పొడుచుకునేది ఉంటుంది కటారు కావాలి వీరవీరాని వీర దండకాలు వేసుకుంటా కటారుతో ఒడుచుకుంటా ఊరు లోపల ఒక గంగకెళ్ళేది ఉంటుందా మన వేరు సప్పులలో ఊర్లో ఉన్న జస్టదేవి షణ్మార్పుడు ఆరిపోతాడా కొడుక అందులో సగభాగం ఇస్తా కొడుక
కానీ నడుముకున్నది ఏంటిది? నడుముక ఆ. నాగబంధు నాగమంత్రం. అది నాకు కూడా కావాలి. నీకెందుకు నీకెందుకు మరి అది? నేనా ఆ. నేను శివ మందిరంలో ఒక పూజ చేసేటప్పుడు నడుము నాగబంధు కట్టుకొని నేను ఓం ఓం అని ఓంకార నాదం పలుకుతప్పుడు ఆ. నాకు దగ్గర వస్తుంది. నువ్వు పూజ చేసినప్పుడు ఓం ఓం అని ఓంకారం పలికినప్పుడు నీకు అక్కడికి వస్తుంది. మరి అటువంటి ఒక్క నాయన ఆతంకమయ్యా మీద అటువంటి ఒక వీళ్ళ గోమాలు కూడా నడుము అటువంటి నాగవంతులు కట్టుకొని నా పూజలు చేసేది ఉంటుంది. నీ పూజలు చేసేది నా పూజ చేసేది ఉంటుంది. ఓం ఓం అని నా పూజ చేస్తే వీర వీరాన్ని నీ పూజలు నా పూజ చేసేది ఉంటుంది. నాకు కూడా కావాలని అట్లయితే అప్పుడు లేకపోతే వీరభద్రుడు వీరభద్ర నా పూజలు ఓం ఓం అనే పూజలు నీకు నీ పూజలు ఒకవేళ వీర వీర పూజలు నువ్వు నడుపు నీకు ఒకవేళ వీరకాశ సరే అందులో కూడా సగం బాగా వస్తున్నారా నాయనా అదేంటే మొత్తం 2 రోజుల్లో ఉంది నీ నడుముకు ఇది గంట ఒడ్డుగంట. ఒడ్డుగంట అన్న నాకు కూడా కావాలి ఒడ్డుగంట. నీకెందుకు మరి నీకెందుకే? నేను పూజ చేసేటప్పుడు నేను గంటలు శంకులు ఊపేటందుకు నువ్వు పూజ చేస్తావుడేమో గంట కొట్టు కూడా పూజ చేస్తావు. ఆ. వింటావు నడుపుేమో నాగమంది కట్టుకొని అటువంటి ఒక పొట్టు నా పొట్టు గంట కట్టుకొని వీర దండకాలు చేసేది ఉంది నాయనో దండకాలు వేసుకుంటూ ఒక ఊళ్ళో ఉన్న అటువంటి ఒక దశదేవి దరిద్రం ఏమున్నా కానీ అటువంటి ఒక మార్గపోతున్నది. వీరభద్ర నేనేమో ఒకవేళ పూజ చేసుకుంటప్పుడు ఓంకార నాదంలో నేను గంటలు ఊపితే నీవు వీర 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 దండగా వేసుకుంటా నడుము ఒకటువంటి ఒడ్డు గంట కట్టుకొని ఊళ్ళో కూడా 2 నాదంగా వెళ్ళిపోతుంటే గంటల నాదంలో ఘనమైన భూతాలు వారిపోతాయా కొడుక అందుకే పండుగ పాపాలు చేస్తారు. గంటల నాదంలో ఘనమైన భూతాలు వారిపోతాయి ఊళ్ళకి వెళ్ళి అందులో సగ భాగము నీకల్లా ఇష్టపడుగా నిలబడుకో అవి తానం చేసి వస్తే ఆగది ఉన్న కాడి చేసిపోయి నీళ్ళు కూడా పోతుంది. వీళ్ళు ఆడతారు వాళ్ళమైనా వీళ్ళు ఆడతారు. మన వ్యవసాయం కాడ 5 గంటల దాకా కూర్చొని మొన్న దాకా లేచిపోతలేదు. అయ్యో బాగా ఆస్పత్రి వాళ్ళైతే పోలే. ఎందుకంటే మనవాడికి భక్తి బాగుంటుంది. మనకి కూడా ఉంటుంది కానీ ఓపరికి ఇక్కడ కొబ్బరి దగ్గర ఉంది అందుకే ఓపది. అయ్యో అయ్యా ఎనుమకాలుకున్నది ఏమైంది ఓ పెద్దమ్మ కూర్చో మధ్యమైనట్టుంది అంటారు కూర్చో ఈ కథ ఆడ చెప్పేది కాదు నీ బీర పండగ అని చెప్పేది నా ఎనుమకాలుకున్నది ఎన్నుకోరంటే పుట్టాలుకున్నది అసలు మోరంది 66 భూతాలు వారిపోతాయి. నువ్వే ఉంచుకోవాలి పుడికాలకున్నది అసలు మొరంది.
66 భూతాలు వారిపోతాయి. నేను కూడా అటువంటి ఒక నాకుల వాహనం ఉంటే ఉన్నది, నా దేవి వీళ్ళ కుమారుడు ఉంటే ఉన్నది. ఇంకా కన్నేసుకుంటున్న అటువంటి కురుమలు పండుగ చేస్తుంటే బిల్లులు విలువలంపి అన్ని కాళ్ళకు అందరేసుకొని తోడు 2 గాడాలు చేతులు పట్టుకొని దండకం వేసుకుంటా ఉన్నటువంటి ఒక గుట్రాయిగాడికి వెళ్ళిపోతుంటే ఊళ్ళో ఉన్నటువంటి ఒక భూతాలను వారిపోవాలి. నాకు కూడా కావాలి. వీరభద్ర మన శివుని వంశం చండీ ఈశ్వర కులం, మన కుర్మ కులం. అందరూ చెండయ్య కాదు, చండీ ఈశ్వర. చండీ ఈశ్వర గోత్రం శివుని వంశం మన కుర్మలది. ఊరు లోపల పండుగ పాలు చేస్తే అందరూ దాడిస్తే 66 భూతాలు వారిపోవాలన్నా. అందులో శరభాగము బోధించి నీకు మంత్ర ఉపదేశం చేసి నూటికొక్క మంత్రం నువ్వు చెప్పకుండా, కోటికొక్క మంత్రం కొలదప్పకుండా, తారక మంత్రం తలవెల్ల నీకు బోధించి ఒకవేళ నీకు మంత్ర ఉపదేశం చేసి లోపలికి సగభాగం కావాలి, నా దగ్గర ఉన్న అన్ని నీకు సగభాగం వస్తుంది. సూరమ్మ గర్భవాసం అందుకుంటే ఒకవేళ నీకు ఆపద వచ్చినప్పుడు తండ్రి ఎక్కడున్నావు నీ ఆజ్ఞ భుజం మీద ఎక్కడ భుజం మీద కూతురు పెడతా మోపు నీది పడక ముందర నేను పోతున్నా, ఎంత నేను రప్పిస్తున్నా. 5 ఏళ్ళు వస్తావు నిప్పిండు, అంగుర పండుగ ప్రతాపం చేసిండు. ఒక తడివస్త్రాలతో సంగమయ్యకి ఎదురంగా వచ్చింది. అమ్మ సురమ్మ దోషిక బలం ఇస్తే బాల, దోషిక బలం ఇస్తే నీకు నాకు దోషిక బలం ఇయ్యవా అట్టియబోతే కొంగుల పరం వెయ్య
సింగులో పెట్టలేదు అయ్యా సింగులో పలిస్తే సిక్కిపోతుంది ఎత్తిస్తావు అమ్మా సూరమ్మ శివుని పాలే శివుని పాత్ర చేయాలి రైగవుడి చెప్పి రాముడి పాత్ర చేయాలి రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టాలి రెండు చేతులు ఒక దగ్గర పెట్టి ఓం నమ శివాయ అని ఆకాశవంతు పిట్టే పిల్లలు నోరు చాపితే అంత పాలము అన్ని వేసేదా అటువంటి ఒక పచ్చమునగానే తింటారు ఎచ్చమునగానే ఉంటారు వయసులో ఉంటుండ్రు ఏమైందా ఏడున్నావు అంటే గీత పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు తమ్ముడు పిల్లలు కూడా లేదు ఈయన అదే కూర్చుంటాడు ఏమైందా ఏడున్నావు అంటే గీత కూడా పక్కకి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు తమ్ముడు మాట్లాడుతున్నాడు మొగల మాట కనిపిస్తుంది ఆడలే మంచిది మొగలే మంచిది కదా బాగున్నట్టు కదా అయ్యో దంగమయ్యా కడుపుకు చేరియాలు అక్కడ పోతే కంటికి నచ్చిన పండు తీసుకుంటాం కంటికి నచ్చిన పండు తీసుకొని తింటేనే కడుపుకి ఇబ్బంది కంటికి ఎక్కువగా ఉంది కడుపుకి ఎట్లా ఇబ్బంది కళ్ళు మూసుకున్నాక కలియోగం మునిగినట్టు నువ్వు కళ్ళు మూసుకొని నోరు తెరిస్తే నోకే బలం వేస్తానంటే అది ఎట్లా ఇబ్బంది అంటావు నేను ఏగలేక ఇద్దరు భార్యలు చేసుకున్నా నా భార్యల పేరు గౌరీ గంగా వాళ్ళని సాధలేకనే ఇటో జోరేసుకొని నేను ఊరంతా తిరిగి వాళ్ళకి అడుకొచ్చి పెడుతున్నా నాకెందుకే పాడుకుంటే పోసిడి నువ్వు వద్దు సరే పర్వాలేదు మరి అమ్మ నేను అసలు సంగమైనది కాదు అమ్మ నేను ఒకవేళ దేవగిరి లోపల దేవతంగాన్ని నేను ఎందుకు కళ్ళు మూసుకొని నోరు తెరవమన్నానంటే తేలుకేమో కొండి అంత విషము పాముకేమో పండి అంత విషము తేలుకు కొండి అంత విషము పాముకు పంటి అంత విషం నీ కళ్ళకు విషం ఉంటుందమ్మా నరుడికేమో కంటికి విషము ఈ కళ్ళతో ఎట్లా అంటే ఈ కళ్ళతో చూస్తే తాగితే తాగుపోతాడు అంటారు తాగపోతే పీసుకుంటా కొడుకు అంటారు వరిపోతాడు వరకపోతే నాలుగు ముచ్చోడు అంటారు బాగా సంపాదిస్తే అంతా నువ్వు ఇచ్చిన సంపాదించకపోతే వానికి సంసారం తెలియదు అంటారు తాగితే తాగుపోతాడు తాగకపోతే పీసుకుంటా కొడుకు వరితే వరపోతాడు వరకపోతే నాలుగు ముచ్చోడు
నీ పాపము కళ్ళకు ఎట్లా కనబడ్డ కష్టమే అమ్మా. ఇంకే తేలుకు కొండియాది విషయం, పాముకు పంటేది విషయం, నరునికి నేత్రమంది విషయం. ఆ ఇంటి మీద సంసారం ఉన్నది ఇళ్ళకి కానీ పక్కింటి వాళ్ళ మీద కళ్ళని ఉంటాయి. ఏడ చేస్తుండో, ఏడ తింటుండో, ఏడ పోతుండో, ఏ కష్టం చేస్తుండో, వాడు చూస్తుండో, వీడు చూస్తుండో, జర ఇతరులు లేదు ఆకర్షంగా అడ్డే పెడతారు. అందుకే పాముకు పండియను, తేలికి కొండియను, నరునికి నేత్రమంది విషయం. నరుని కన్ను వాడితే ఒకవేళ ఉండి దిష్టి నదరు ఎదురు జరుగుతుంది. నేను ఇచ్చపరం నువ్వు కంటితో చూస్తే కరిగిపోతుందమ్మా. నువ్వు కన్ను చూసుకుంటే నేను నోరు చేస్తే నీ నోట్ల పరం వేస్తా. పేరు పెడుతున్నా సూరమ్మ గర్భవాసం అంటూ ఉంటారు. నీ మేనమామ నారదు నీ మదలు ఉంచాలి, కుర్మలకు గురువై పుట్టాలి అని జీవనాటి పెట్టి సూరమ్మ గర్భవంతు వేసినాడు. దొరికే ఫలాలు కావు, అంటే ఇచ్చేది ఫలాలు కావు, అంగట్ల దొరికేది కావు. నా గడ్డలు దొరికినా అమ్మా అమ్మ ఒకవేళటువంటి నేను కాశీ నుంచి వచ్చినప్పుడు కాశీలో అనేది పండు, అది ఒకటే పండు, అది నీకు సంతానం ఇచ్చిన అని దేవసంగమయ్యా అది అక్కడే వస్తున్నాడు. భక్తుల మండి బ్రహ్మాండ వదిలినాడు.
వచ్చింది అమ్మవారు సూరమ్మ చేతి కింద ఉండేది 7 బామా మందు చూసిండ్రు. ఇది మీసాల పూసి ఇది లింగం ఇది ఒంటరిగా ఉంటుంది అందులో వాళ్ళు దీనికి ఇది ఏమో తక్కువ పెరిగి ఎక్కువ పెరిగింది అందరికీ. చెల్లెళ్ళు 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 నువ్వు చీర కట్టుకుంటావా ఇక్కడ నైట్ డ్రెస్ మంచి పాట పాడని నోట పాటలు వస్తాయి దీనికి నేర్చుకుంది ఏమన్నా కానీ జనంతా ఎందుకైనా దెబ్బకైనా దెబ్బకైనా
చేతనే ఏమైంది దొరుకుతావు ఏమైంది దొరుకుతావు నాకు అప్పటో అనిపిస్తలేదు పాపం. ఇగో అప్పట్లో సోదరు అప్పట్లో ఏం చెయ్యాలి? కొద్దిమేలు మనిషిని ఏం చేయమంటావు ఉల్లాడి అమ్మల మీద ఏం చేస్తున్నాయి? ఇగో వెంకట సంసారం 60 ఏళ్ళు వచ్చేదాకా కూడా అత్త మీ సంసారమే ఉండినంట. ఇప్పటి సంసారము కోడలు వచ్చి అడుగు పెట్టగానే అత్త మా వద్దు మొగడు వద్దు అయితే మా అత్త మీ సంసారమే. ఇక పండుగ వేస్తలేరు, చింతకాయ వేస్తలేరు, మామిడికాయ వేస్తలేరు, నిమ్మకాయ వేస్తలేరు అని ముక్కుల పక్క తీసి నోట్లో పెట్టుకుంటే అవి కాదు. ఎందుకంటే జీడి పలుకులు ఎక్కడ విధానం జీడి కింద కొట్టి వేసి కాగబెట్టి నెత్తి పెట్టుకోగా ఇంత పలుకులు జీడి పలుకులు తీసుకొని ఇచ్చి దానికొని నవ్వుతో తమ్మ ఉండేది. జీడి పలుకులు నువ్వు అన్నప్పుడు అట్లా అనిపించింది. అన్నప్పుడు నాకు కూడా ఎట్లంటే ఎట్లా అనుకుంటారు, నేను ముప్పటి పండు తిని పోరడు చుట్టూ ముప్పటి పండు తిని పోరడు 5 కిలోల పొరని కాదు నేను ముప్పటి పండు తినాలి మంచిది పోరడు బాగా అందాలు ఉన్నప్పుడు మీరు కూడా తినరు అమ్మ గట్టే ఇది దీనిలో 5 కిలోల పొరడు పుడతాడు. మంచోడు కాదు వాటి ఎందుకంటే వాడు మంచోడు కాదు. నలుగురి పంచన పాపగారి కుంచన కులద్రోహుడు వాడు. ఆడదానికి చీకకు పన్ను, చీరకు పన్ను, జడకు పన్ను.